నమస్కారం. రాకీ న్యూస్ ప్రేక్షకులకు పరాభవనామా తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఉగాది వేడుకలు పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్ల, ఎమ్మెల్యే అరవిందబాబు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు. నరసరావుపేటలో ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షో తిలకించిన ఎమ్మెల్యే అరవిందబాబు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. వేడుకలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు, జిల్లా అధికారులు, విద్యార్థులు, పండితులు తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా పల్నాడు జిల్లా కలెక్టరేట్ తరఫు ధన్యవాదాలు తెలియజేసి ప్రతీకగా ఉగాది ప్రసాదాన్ని భావిస్తారు. చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు అనే 6 రుచులు ఈ పచ్చడిలో ఉంటాయి. వేప పువ్వు, కొత్త బెల్లం, ఉప్పు, చింతపండు, మిరియాలు, నేత మామిడి మొక్కలు కలిపి చేసే ఈ ఉగాది పచ్చడి అలానే డిఆర్ఓ గారు శ్రీ నారదుని గారు ఆహ్వానిస్తున్నాం. కవి సమ్మేళనంలో భాగంగా గౌరవనీయ శ్రీ మేలచేరు సాంబశివ శాస్త్రి గారిని సన్మానిస్తున్నారు. డాక్టర్ కృతికా శుక్ల ఐఏఎస్ కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్. సమ్మేళనం అలానే గౌరవ విశిష్ట సత్కారం కూడా ప్రస్తుతం వేదిక మీద ఉన్నారు. గారు అలానే అచ్చుల వెంకట సుబ్బారావు గారు, రిటైర్డ్ తెలుగు లీడర్, ఎస్ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేట. ఇతర స్కూల్ వాళ్ళు కూడా, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అయ్యి చాలా మంచి పర్ఫార్మెన్సెస్ చేశారు. దీంతో పాటు పంతులు గారు కూడా చక్కగా అంతా మన సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉంటుందో మొత్తం వివరించారు. ముఖ్యంగా మన పల్నాడు జిల్లా సంబంధించి అన్నీ బాగుంటాయి. ప్రతిపదానికి వెళ్తాము. ఒకటి ప్రత్యేకంగా చెప్పారు, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. దానికి నేను సంతోషపడుతున్నాను. అగ్రికల్చర్ సెక్టర్ చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్ కి 100 కోట్ల ప్రపోజల్ ఇచ్చాము. ఈ సంవత్సరం వస్తుంది, 2 నెలల్లో అయిపోతుంది విన్నాను. దీంతో పాటు క్లీన్ రోడ్స్ కి 100 కోట్ల ఖర్చుకి ప్రపోజల్ ఇచ్చాము. మొన్న సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు ఇది కూడా 2 నెలల్లో నేను ఇస్తాను, మీ జిల్లాలో రోడ్స్ అన్ని బాగుండాలి, అగ్రికల్చర్ కి వ్యవసాయానికి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, ప్రాబ్లం ఉండకూడదు చెప్పారు. ఇండస్ట్రీ సెక్టర్ చూస్తే లాస్ట్ 2-3 months లో చాలా మంచి మనకి పాజిటివ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మోస్ట్ ఇంపార్టెంట్ నర్సరావుపేట బైపాస్ రోడ్ వచ్చే 2 నెలల్లో అది ఆల్రెడీ అప్రూవల్ కి పంపించాము. 2 months లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. తెలుగు ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరం, దీని గురించి ఎవరు భయపడాల్సిన లేదు. ఎందుకంటే మన పల్నాడు జిల్లాకి మన కలెక్టర్ ఉన్నారు, జిల్లా హెడ్ క్వార్టర్లో మీ ఎమ్మెల్యే నేనున్నాను. కష్టాలు ఉంటాయి ఎప్పుడు కూడా, అయినా కానీ ఎన్నో అధిగమించాం మనం. భారతదేశం ఎప్పుడు కూడా కష్టాల్లో నష్టాల్లో ఉంటే మనం పైకి వస్తా ఉన్నాం అభివృద్ధి పదంగా.
భారతదేశం అనేది శత్రు దుర్భేద్యం. అమెరికా ఇరాన్ యుద్ధం జరిగినా కానీ ఎక్కడ కూడా మనం భయపడే పని లేదు. మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమిలో మంచి అభివృద్ధి పరంగా మనం ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పంచాంగంలో కూడా వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పడతాయి అని చెప్పారు. అదేవిధంగా అభివృద్ధి కూడా మన కలెక్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి శరవేగంతో ముందుకు వెళ్తుంది. నర్సరావుపేటలో కూడా మనం 16 రోడ్లు వేయడం జరిగింది. కలవట్లు కట్టాం, కాలువలు బాగు చేసుకుంటున్నాం. అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఆగే పర్లేదు. దానికి ఆనవాళ్ళు మీకు డంపింగ్ యార్డ్, అదేవిధంగా ఆటో నగర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఘనంగా చేస్తాం. అదేవిధంగా ఇప్పుడే మన శ్రీనివాస్ కళ్యాణం కూడా చేసుకోవడం జరిగింది. అదే మనకి శుభసూచకం. ఆ విధంగా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. మరి ఇటువంటి పోరాటాల గడ్డ పల్నాడు గడ్డ, ఇటువంటి గడ్డ మీద వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి. చదువుకునే బిడ్డలందరూ కూడా మంచి అభివృద్ధి పరంగా వెళ్తారు. దానికి అభివృద్ధి మొత్తాన్ని కూడా సంక్షేమం కాదు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాను. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. నరసరావుపేటలో స్థానిక షాదీఖానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, భాషం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ బాషా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి మసీద్లో ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా, నల్లపాటి రాము పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో కలెక్టర్ ప్రజాప్రతినిధులు స్వయంగా వడ్డించారు. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నేతలు తెలిపారు. ఇమాం మౌజన్ల వేతనాల కోసం 180 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విడుదల చేశారని కూటమి నేతలు తెలిపారు. Dice. మీడియా సోదరులందరికీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ ముబారక్. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కాపు రైతుల యొక్క ముద్దబిడ్డ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇవాళ మన ఉమ్మడి కూటమి ద్వారా ప్రభుత్వ పరంగా ఇవాళ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా ముఖద్వారాలు నర్సరావుపేటలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా వచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ ముబారక్. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మన మైనార్టీ సోదరులు ఎంతో దీక్షతోటి నిర్వహించే ఈ యొక్క రంజాన్ మాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా నిష్ఠతోటి దీక్షతోటి ఉండి సాయంత్రం దీక్ష ముగించి ఇఫ్తార్ తీసుకునే సమయంలో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అట్లానే జిల్లా పార్టీ అధ్యక్షులు జానీ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమైన విషయం. 28 రోజుల నుంచి అంకుటిత దీక్షతో ఉపవాసాలుంటూ రాబోయే 2 రోజుల్లో రంజాన్ పండుగ జరగబోతున్న ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా ఇఫ్తార్ విందును ఇచ్చి ముస్లిం సోదరులను ఆ విందుకు ఆహ్వానించి ముస్లింల పట్ల తనకున్న ఆప్యాయతను, అనురాగాన్ని ఇంకోసారి చాటుకుంది. తెలుగుదేశం పార్టీకి ముస్లింల పట్ల ఎంత అంకుటి భావం అంటే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంతోమంది అతిరథ మహారాజులు కూర్చున్న ఈ స్థానం మీద ఒక సామాన్యుడైన నన్ను, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన నన్ను, ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఈరోజు
ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి చెందింది. ముస్లిం సోదరి సోదరులకు ఈ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన నర్సాపేట సాదిఖానాలో మన నర్సాపేట శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో, అట్లాగే కలెక్టర్ గారు శుక్లా గారు, అట్లాగే ముఖ్యం మన పెదకూరపాడు ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు, మరి మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సైదా గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత బ్రహ్మాండంగా ఇఫ్తార్ విందు జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం అంతటా కూడా ఈ ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందును నిర్వహించమని మరి ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశ ప్రకారం ఈ రోజున సుమారు ఇక్కడ షాదీఖానాలో 10,000 మందికి ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నరసరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా భక్తులు శ్రీ మహంకాళి అమ్మవారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట గీతా మల్టీప్లెక్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షోని స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య తిలకించారు. సినిమా అంతా చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ అని ఎమ్మెల్యే అరవింద్ బాబు కొనియాడారు. పవన్ కళ్యాణ్ మనసులో ఏముంటుందో అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అని తెలిపారు. పవన్ కళ్యాణ్ బయట కనబడే వ్యక్తి వేరు, మనసులో దేశభక్తి, ఆపరేషన్ సింధూర లాంటి భావాలతో ఉంటారు. కులం కాదు, మతం కాదు, మానవత్వం ముఖ్యమని భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పూర్తిగా ఆయన మనస్సుకి సంబంధించిన భావాలతో సినిమా తీశారని, చాలా బాగుందని, అందరూ చూడవలసిన సినిమా అన్నారు. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్కి ఉగాది శుభాకాంక్షలు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సాపేట పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ నర్సాపేట పట్టణం వాళ్ళందరూ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చూడడానికి కాసు కన్వెంట్ రావడం జరిగింది. సినిమా అంతా చాలా చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ అనమాట. పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏది ఉందో బయట కనపడే వ్యక్తి వేరే, ఆయన లోపల ఇంటర్నల్గా ఆయన దేశభక్తి, ఆపరేషన్ సింధూరు, కులం కాదు, మతం కాదు, మానవత్వం ముఖ్యమనే ఆలోచనతో ఈ సినిమా తీయడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఆయన ఇంటర్నల్గా ఆయన మనసు యొక్క భావాలన్నీ కూడా ఈ సినిమాలో కనపడినాయి. కాబట్టి ఇది ఒక మంచి పిక్చరు, మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ కాబట్టి అందరూ కూడా చూడాలి. మరొకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉగాది శుభాకాంక్షలు. నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి షేక్ అద్రూఫ్ మాట్లాడుతూ, మొన్న విడుదల చేసిన 50 మంది లబ్ధిదారులలో కేవలం 19 మాత్రమే జనసేన లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. మిగతా లబ్ధిదారులు తెలుగుదేశమా లేక బీజేపీనా లేక వైసీపీనా లేక ప్రజా సంఘాల అనేది తెలుగుదేశం పార్టీ వారే చెప్పాలన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 1607 పోస్టులకి గాను 19 పోస్టులు ఇచ్చారు. ఇది పర్సంటేజీ ప్రకారం 0.1 మాత్రమే అన్నారు. మీడియా సమావేశంలో పలువురు జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గంలో సుమారు 15,000 ఓట్లు జనసేన పార్టీ ద్వారా కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అధ్యక్షుల వారి ద్వారా మాకు వచ్చింది 33% కోటా కింద మాకు కూటమి ప్రభుత్వంలో మాకు దక్కాల్సినవి అన్నీ ఉన్నాయి. అందులో అవుట్ సోర్సింగ్ కానివ్వండి, లేదంటే జాబుల విషయంలో కానివ్వండి, అన్నిట్లో మా కోటా ప్రకారం 33% రావాలి. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మాకు కూటమి ప్రభుత్వంలో జనసేన కోటా కింద 33% రావాల్సిన హక్కు ఉంది. దాన్ని మేము గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారిని అభ్యర్థిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పదలిచింది ఏంటంటే, నియోజకవర్గం మొత్తం మీద 1600 పోస్టులు, అది అవుట్ సోర్సింగ్ కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఏదైనా కానీ 1600 ఉన్నాయి.
ఈ 1600లో మాకు ఇచ్చినవి 19. కానీ మా వారికి రావాల్సిన, మా కార్యకర్తలకి రావాల్సిన 33% ప్రకారం మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కల్పించండి, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. నరసరావుపేటలో సప్తగో ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో 2010 నుండి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులు సప్తగో ప్రదక్షిణ చేసి గోమాతకు పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. నరసరావుపేట పురపాలక సంఘం ఉన్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి గో సంరక్షణశాల అని ఒకటి ఉన్నది. ఈ యొక్క శాలలో సప్త గో ప్రదక్షిణ అనేది 2010లో మొదలుపెట్టి ఇప్పటి వరకు కంటిన్యూగా చేయటం జరుగుతుంది. ఈ యొక్క సప్త గో ప్రదక్షిణ అనావరంలో చూసాం. అది మనం ఎందుకు చేయకూడదని ఉద్దేశంతో ఒక దసరా నవరాత్రులను ఉగాది రోజులను చేస్తూ ఉన్నాం. ముందర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కమిటీకి, ఈ నిర్ణయించినటువంటి సలహా సంఘంలో మిట్టపల్లి కోసరావు గారు వగైరా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ చెప్తున్నాను. పోతే ఒక్కటి మాత్రం గమనించాలి, ఈ గోశాల అదృష్టమో లేకపోతే కమిటీ వాళ్ళ అదృష్టమో కానీ కుల మత భేదం లేకుండా అందరూ వచ్చి మహమ్మడీలతో సహా వచ్చి ప్రదక్షిణలు చేసి గో యొక్క ఆశీస్సులు కృపలు పొంది ఆశీస్సులు అవుతున్నారు. నరసరావుపేట పట్టణ పుర ప్రజలందరూ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి చాలా సంతోషం. ఈ రోజున మన గోశాలలో సప్త గో ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. దాంట్లో పొద్దున్నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని వేల మంది భక్తులు వచ్చి గోవుల్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. రాజుపాలెం మండలం దేవనంపాడులో పల్నాటి తిరుమలగా పేరుగాంచిన ఈ క్షేత్రమునందు శ్రీ స్వామివారి నేతి వెంకన్న స్వామిగా కొలవబడుతున్నారన్నారు. ఉగాది పర్వదినాన భక్తులతో క్యూ లైన్లో కిక్కిరిచిపోయాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఈవో గణపతి సురేష్ తెలిపారు. నరసరావుపేటలో శివుని బొమ్మ సెంటర్ వరాల మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద సుమారు 500 మందికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది పచ్చడి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు, శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు రెడ్డి, మురళీకృష్ణ, కేఎంఎల్ ప్రసాద్, వెంకటరమణ, ఏల్చూరి జగన్నాథం, గార్లపాటి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో శ్రీ భవానీ కంగన్స్ అండ్ టాయ్స్ వారి ఆధ్వర్యంలో వరాల మహాలక్ష్మి శివుడి బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి వరాల మహాలక్ష్మి చెట్టు వద్ద అందరికీ ఈ రోజున ఉగాది పచ్చడిని అందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెల్లంపల్లి కేశవరావు గారి ఆధ్వర్యంలో చేగు వెంకటేశ్వరరావు, అలాగే కేఎంఎల్ ప్రసాద్, రెడ్డి మురళీకృష్ణ, గార్లపాటి బ్రహ్మం,
జగన్నాథం తదితరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. 500 మందికి ఈ రోజున ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. ఉగాది పర్వదినం సందర్భంగా రొంపిచెర్లలో తిరునాళ్ళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాల త్రిపుర సుందరి సమేత శంకర స్వామి, మదన వేణుగోపాల స్వామి, సాయిబాబా దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేకంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు 2 భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోలాటం ఏర్పాటు చేశారు. సాయిబాబా గుడిలో భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఈవో వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. శ్రీ బాలాత్రిపుర సమేత శంకరస్వామి వారి దేవస్థానం ఉగాది పండుగ పురస్కరించుకొని విశేషంగా పలు చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కుబడులను తీర్చుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. వంశల గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ శంకరస్వామి వారి తెల్లవారుజాము 4 గంటల నుండి విశేష అభిషేకాలు జరుగుతున్నవి. దేవాలయం పూర్తి అలంకరణతో పూల అలంకరణతో భక్తులు నిండి ఉన్నారు, కొలువై ఉన్నారు. భక్తులు పొంగల్లో ఈరోజు పొంగల్ చేసుకొని స్వామివారికి పొంగల్ చెల్లిస్తారు. అలాగనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉన్నారు. శ్రీ కుసుమహరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుసుమహరనాథ బాబా దేవాలయం ప్రాంగణంలో గత 8 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజు అనగా ఉగాది రోజు నుంచి 100 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గట్టుపల్లి సత్యనారాయణ మరియు మాజీ కౌన్సిలర్లు కొత్తూరు హనుమంతరావు, షేక్ అబ్దుల్ గఫార్, కొలిపాక చంద్రశేఖరరావు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి నరసరావుపేట పట్టణంలో శ్రీ కుసుమహరనాథ్ బాబా దేవాలయం నందు గత 8 సంవత్సరాల నుండి వేసవి కాలంలో దాహం తీర్చుటకు ఉగాది పండగ నుంచి దాదాపుగా 8 సంవత్సరాల నుంచి 100 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమంలో మన శ్రీ కుసుమహరనాథ నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులు, అలానే కుసుమహరనాథ్ బాబా దేవస్థానం సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ నిలబడి ఈ కార్యక్రమం 100 రోజుల పాటు దిగ్విజయంగా జరుగుతుంది. ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున కుసుమహరనాథ బాబా గారి దేవాలయం ప్రాంగణంలో గత 8 సంవత్సరాల నుంచి ఉగాది మొదలుకొని 100 రోజుల వరకు సుమారుగా ఒక 300 మంది దాకా మజ్జిగ వేసవికాలం వేసవతాపానికి ఊరటనిస్తుందనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఇది మధ్య కూడలి కాబట్టి ఈ ప్రదేశంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ఇంకా ఇట్లానే నిర్విరామంగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ కమిటీని ముందుగా మనం అభినందించాలి. ఎందుకంటే దేవాలయం అనగానే ఒక భక్తితో కూడినట్టు ఇక్కడే ప్రతిరోజు ఒక సుమారుగా 40-50 మందికి అన్నదానం కూడా జరుగుతుంది. ఇది ఈ కుస్మా హర్నాథ్ దేవాలయ ట్రస్ట్ సభ్యులు మరియు ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి హర్నాథ్ బాబు గారికి మరి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంతో సేవా దృక్పథంతో మరి రోజు 50 మందికి భోజనం ఏర్పాటు చేసి మరి వారు ఎంత ఈ రోజుల్లో కూడా ఇంత గట్టిగా ప్రయత్నం చేసి 50 మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారంటే కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట పట్టణంలోని శ్రీ కుస్మహర్నాథ్ బాబా దేవాలయం నందు గత 20 సంవత్సరాలుగా నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదానమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు శ్రీ కుస్మహర్నాథ నిత్యాన్నదాన సేవ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఉగాది రోజు నుంచి 100 రోజుల పాటు అంటే వేసవికాలం కొనసాగినంత కాలం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తాము. గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. అందరికీ పరాభనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కుస్మహర్నాథ్ గుడి ట్రస్ట్ వారికి మెయిన్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ప్రోగ్రాం చేయాలంటే ఎంతో ప్లాన్ చేసుకుని చేయాల్సి వచ్చింది. అటువంటిది 8 సంవత్సరాల నుంచి ఒక అన్నదాన కార్యక్రమం కావచ్చు, మధ్య కావచ్చు, దాతలు ఇచ్చినా కానీ చేసే పట్టుదల వాళ్ళకు ఉండాలి. వాళ్ళందరికీ ఆ దేవుడి కృప ఉండాలని కోరుకుంటూ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పరాభవనామ తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా గురువారం ఉదయం సెంటర్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక శివునిమమ్మ సెంటర్లో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వాసవి సేవా సమితి వారు గత 30 సంవత్సరాలుగా నరసరావుపేటలో అనేక సేవలు అందించి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు ఏది కూడా మర్చిపోకుండా ప్రజలకి వివరించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. నరసరావుపేట పట్టణ పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వాసవి సేవా సమితి మాజీ అధ్యక్షులు గౌరి శ్రీనివాసరావు, నరసరావుపేట. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి కార్యక్రమం జరుగుతుంది. శివుడు అమ్మకాల స్థానిక వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 31 సంవత్సరాల నుంచి వాసవి సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందుమూలంగా ఉగాది పచ్చడి కార్యక్రమం జరుగుతుంది శివుడు అమ్మకాడ. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరమునందు ఉగాది సందర్భంగా సత్సంగ్ కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదములు, అన్న ప్రసాదము మరియు పంచాంగములు ఇవ్వడం జరిగింది. పూజా కార్యక్రమాలు జరిగిన అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. బాబావారి పల్లకి ఉత్సవం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరములో ఈరోజు అనగా 19వ తారీఖు మార్చి 19వ తారీఖు 2026 సంవత్సరం గురువారం ఉగాది పండుగ, నూతన సంవత్సర తెలుగు సంవత్సరాది పండుగ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భముగా ఈరోజు మన మందిరములో షిరిడి సాయిబాబా సత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో బాబావారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం, విశేష అర్చనా కార్యక్రమం, మందిరం పూలమాలలతో అలంకరణ కార్యక్రమం, అట్లాగనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి తంగిరాల వారి పంచాంగ బహుకరణాలు, అట్లాగనే నరసరావుపేటలో ఉన్నటువంటి ప్రముఖ జ్యోతిష్య పండితులు గట్టం రామలింగేశ్వర సిద్ధాంతి గారి చేత పంచాంగ శ్రవణ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా దర్శన కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరి మీద ఆరోగ్యవంతంగా ఉండాలని, పాల్గొని ఉండాలని, అందరూ ప్రతిసారి పెంచుకొని దేవాలయాన్ని ఉద్యోగం సహకరించాలని, అదేవిధంగా ఒక్కరు కూడా మంచి నియమం పెట్టుకుని పెట్టుకోవాలని ఆ భగవంతుని
సాయిబాబా స్వామి అదేవిధంగా శ్రీ వీరాంజనేశ్వర దేవస్థానం స్వామివారి యొక్క అనుగ్రహం అందరూ పొందాలని స్థితిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఉగాది వేడుకలు పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవిందబాబు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు. నరసరావుపేటలో ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షో తిలకించిన ఎమ్మెల్యే అరవిందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.